మస్తీ 4 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బెల్లం వేణుమాధవ్ పార్ట్ 2 చివరి భాగం రెండవ భాగం. ఇక ఈ భాగంలో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మస్తీ 4లో ఉన్నటువంటి స్టార్ క్యాస్ట్ గురించి. వివేక్ ఓబెరాయ్, రితీష్ దేశ్ముఖ్, అఫ్తాబ్ శివదాసాని, తుషార్ కపూర్, అర్షద్ వార్సీ, నర్గిస్ ఫక్రీ, ఎల్నాజ్ నవరజీ, డాక్టర్ శ్రియా శర్మ, నిశాంత్ మల్కని, షాద్ రంధావా, రూహి సింగ్లు యాక్ట్ చేసిన ఈ సినిమాకి మిలన్ జవేరి డైరెక్టర్ రైటర్ కాగా నిర్మాతలు చాలామంది. జున్జున్వాలా, షికారన్ అహ్లు వాలియా, ఇందిరా కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ తర్వాత చేసినటువంటి ఈ సినిమాకి దర్శకుడు పూర్తిగా వినోదాత్మకంగా తీర్చాడు ఈ సినిమాని. ఇక ఎడిటర్గా బాధ్యతలు వహించింది సమర్థవంతమైన ఎడిటింగ్తో సంజయ్ సంక్లా. సో గుర్రం సన్నివేశంలో మనకి హనుమాన్ జంక్షన్ని తీసుకొని దాంట్లో హనుమాన్ జంక్షన్లో వేణు అండ్ ఎల్బి శ్రీరాములు గుర్రంలో ఎట్లా మన ఎద్దు పాత్రలో ఉంటారో ఇందులోనేమో గుర్రంలో ఉన్నట్టు ఉంచాడు. కాకపోతే చాలా దరిద్రంగా తీశారు ఆ సన్నివేశాన్ని. క్లోజప్లో వీళ్ళిద్దరు ముఖాన్ని చూపించి నిజమైన గుర్రాన్ని చూపించి గుర్రం కాస్ట్యూమ్ అని చెప్పి చూపించారు. అది నమ్మశక్యంగా అనిపించలా. వెనక నుంచి దిగినట్టుగా బిరలిలో ఉబ్బినట్టుగా ఆ కామెడీ నవ్వుకోవడానికి ఉంటుంది. కానీ మనకి అక్కడ నిజమైన గుర్రాన్ని బొమ్మలాగా పెట్టి ఉంటే బాగుండేది. నిజమైన గుర్రాన్ని చూపించి దాన్ని వెనకకి ఎక్కినట్టుగా వీళ్ళకి ఏసుకేసి అది జాగలేక వీళ్ళని వెనకకి దిగినట్టుగా చూపించారు. సో మొత్తానికి ఆ కామెడీ మాత్రం పండింది. కానీ ఆ సన్నివేశ రూపకల్పన మాత్రం అతి దరిద్రంగా తీశాడు డైరెక్టరు. అంటే ఏమాత్రం రీజనింగ్ లేకుండా కేవలం క్లోజప్ చూపించి వాళ్ళు గుర్రంలో ఉన్నారు అన్న ఒక డైలాగ్ తోటే వారి పని కానీ చేశారు. అంటే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఏంటో మరి మొత్తానికి మిలన్ జవేరి అది థియేటర్లు విఫలమయ్యాడు. ఆ తర్వాత అబ్బా దబ్బా జబ్బా అని చెప్పేసి తెలుగు ఎస్ కృష్ణారెడ్డి శుభలగ్నంలో ఉన్నటువంటి వర్డ్ కామెడీని ఇక్కడ చేయించారు. చాలామంది తెలుగు సినిమాల్ని చాలా తీసేస్తుంటారు. హౌస్ఫుల్ 5 వరకు అక్షయ్ కుమార్ పాత్రలు మనకి కామెడీ 5 సిరీస్ వచ్చాయి. దీనికి కూడా మస్తీ 5 ఎండింగ్లో మస్తీ 5 వస్తుందని చెప్పి చూపించారు. సో వీళ్ళు లవ్ వీసా తీసుకొని భార్యల దగ్గర పర్మిషన్ తీసుకున్నప్పుడు భార్యలు కూడా భర్తల దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో సో వేరే వాళ్ళని చూడకూడదు అనేటువంటి ఒక నీతి సందేశం చివరికి వచ్చే దాంట్లో లేవడాలు, ఆ తర్వాత వెనక పిల్లలు వాయడాలు, వెనక నుంచి గుర్రం ఎంగడాలు ఇలాంటివి ఎన్నో చెప్పి చూపించారు. సో మొత్తానికి అడల్ట్ కామెడీని పూర్తి అడల్ట్ దాంతో ఇచ్చారు. 2 సార్లు పిత్తడాలు, ఈ సౌండ్ వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా వాళ్ళు సౌండ్కి ఇదవుతారు, గర్భము దాల్చినప్పుడు వాటర్ బయటకు వచ్చినప్పుడు అది ఏ రకంగా తీసుకొస్తారు అనే దాని మీద కామెడీగా తీసుకొని మంచి సన్నివేశాలని బాగా ఆకట్టుకునే విధంగా చేసి 2 గంటల 22 నిమిషాలు ఫుల్ కామెడీగా మస్తీ 4ని తీసుకొచ్చారు. సో ఓవరాల్గా ఇందులో హీరోలుగా చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్లోకి వెళ్ళిపోయారు. సో జెనీలియా స్పెషల్ అపీరియన్స్ ఆకట్టుకుంటుంది మనల్ని. సో ఆ బిక్నీలు పూర్తి 2 పీస్ బిక్నీలు ఫుల్ షోగా మనకి పిడుగులతో సహా మొత్తం కనబడేలాగా చేసి సరాలు సగం కనబడేలాగా చేసి అది ఉన్నటువంటిది బాగా పెద్ద పర్సనాలిటీ బాడీ బిల్డర్ వల్ల వారిని వశపరుచుకుంటాడేమో అనుకుంటే అతను వాయిస్ చూసేసి ఆడపిల్ల వాయిస్గా ఉంటుంది. ఇంకొక కొజ్జలాగా ఒక ఆమె, ముసలామెతోటి ఒక ఆమె, ఆ తర్వాత జంతువులకు లేచేటువంటి ఆ మందులు, పడుకునే మందులతోటి వీళ్ళు మన మందులు కలిపి వీళ్ళకు ఆ శోభనం లేకుండా చేయడము, వాళ్ళు వీళ్ళని కొట్టడానికి పరిగెత్తున్నప్పుడు వీళ్ళు ఒక్కొక్క దాంట్లో దాక్కోవడము, అవంతా ఫుల్ కామెడీగా ఎక్కడ కూడా మనకి ఇది లేకుండా మనకు ఫుల్ కామెడీగా వాళ్ళ పర్సనాలిటీలు పెద్దగా అయిపోయి ఆ మస్తీ మొదటి నుంచి ఉన్నారు కాబట్టి ఆ మస్తీలో వీళ్ళని హీరోని పెట్టుకున్నారు కాబట్టి రితీష్ దేశ్ముఖ్, అఫ్తాబ్, వివేక్ ఓబెరాయ్లు మిడిల్ ఏజ్లోకి వచ్చిన హీరోయిన్లు అందంగా ఉండడంతో ఆ బ్యాలెన్స్ ఎక్కడ మనకు తెలియకుండా మంచిగా జాగ్రత్త పడ్డారు. తర్వాత ఇదంతా నాటకం అని చెప్పి భర్తలు లవ్ వీసా ఏ రకంగా తీసుకున్నారో మేమెందుకు తీసుకోకూడదు భార్యలమని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళతో తిరిగేటువంటి కాన్సెప్ట్ వీళ్ళు తట్టుకోలేక వాళ్ళ కోసము వీళ్ళు పడరాని పాటలు పడి రకరకాల గెటప్స్ వేసుకోవడం, ముందు పనులు పెట్టుకోవడము, గడ్డం పెట్టుకోవడం, ముస్లింలాగా వేషధారణ చేసుకోవడం, రకరకాల వేషధారణలో వీళ్ళు రావడంతో అది ఫుల్గా మన కామెడీగా చివరి దాకా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. అందుకే నేను దీనికి కామెడీ పరంగా మనం పెట్టిన టికెట్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి హౌస్ఫుల్ 5 సిరీస్ లాగా ఈ మస్తీ సిరీస్ కూడా 4 సిరీస్ అయిపోయింది. 5th సిరీస్కి లాస్ట్ లీడ్ తీసుకొని సినిమా ఎండ్ చేశారు కాబట్టి దీనికి నేను ఇచ్చిన రేటింగ్ 4/5. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా చూసుకుంటే ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రాబ్లం లేదు. దీనికి కలెక్షన్ వచ్చేసి 2.5 కోట్లు శుక్రవారం రోజు కలెక్ట్ చేస్తే, 4.5 కోట్లు శనివారం కలెక్ట్ చేస్తే, 6.5 కోట్లు ఆదివారం కలెక్ట్ చేసింది. రికార్డ్ బ్రేక్ ఇది. అంటే దాదాపు 2.5
4.5 మొత్తము 7 కోట్లు కాగా 7 నుంచి మళ్ళీ తెల్లారి 6.5 కోట్లు అంటే 13.5 కోట్లు 3 రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమా. సో ఇది ఈ కలెక్షన్ బలం దీనిది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది హిట్ కూడా కాదు, సూపర్ హిట్ టాక్ ఇది దీని బడ్జెట్కి. సో ఇందులో ఖర్చు పెట్టింది కూడా పెద్దగా ఏమీ లేదు, ఒక హీరోయిన్లో బికిలింగ్ లేయడం తప్ప ఇంకేం ఖర్చు కనబడదు మనకి. సో వీళ్ళు ఒక ప్లేస్కి యూకేకి వెళ్ళినట్టుగా, యూకేలో వీళ్ళందరూ ఒక శుద్ధ హిందీ మాట్లాడే అతను ట్రైన్ అయ్యి మరి హిందీ మాట్లాడుతున్నారు. అది మనకు చాలా విచిత్రంగా ఉంటుంది అతని హిందీ. సో యోని ధారణ అని మాట్లాడతాడు. అన్ని వర్డ్స్ కూడా మనకి ప్యూర్ హిందీలో మాట్లాడితే అదొక విచిత్రమైన సంస్కృతం లాగా అనిపిస్తుంటుంది మనకి. సో అట్లా అందరు డైలాగ్ కామెడీ అందరు పర్ఫార్మెన్స్లో ఆకట్టుకునే విధంగా పూర్తిగా ఆకట్టుకునే విధంగా సాగినటువంటి సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ పిక్చర్లో మొత్తానికి ఫుల్ కామెడీ, అంటే ఎక్కడ కూడా మనకి మిస్ కాకుండా పూర్తిగా నవ్వుకునే విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసుకున్నటువంటి తీరు కానీ, ఆ తర్వాత పర్ఫార్మెన్స్లు కానీ, హీరోయిన్ల స్కిన్ షో కానీ బాగా ఆకట్టుకునే విధంగా సాగుతుంది. సో దీనికి ఒక అక్కడ రక్తం వచ్చి అక్కడనే అవుతుంది అనే దగ్గర 2 దగ్గర మనకు ఆ సన్నివేశాలు చూపించారు. ఇంకోటేమో మసాజ్ మీద, థాయ్ మసాజ్ మీద పెట్టారు. మొదటిసారేమో ఒక హీరోయిన్ లోపలికి వచ్చి ఇంకొక నటి వచ్చి ఆమె ఇతనికి సెడ్యూస్ చేసినప్పుడు అతనికి వచ్చే భార్యకి గుర్తుపడుతుంది యాప్ ద్వారా. సో అలా ఇలాంటి అనుమానం కూడా పడొద్దని చెప్పి భార్యలకు చెప్తూ, ఇలాంటి తిక్కేషాలు చేయొద్దని మగవాళ్ళకి